భారత్ నుంచి భూభాగం మీదుగా నేరుగా థాయిలాండ్కు వెళ్లే మార్గం. మధ్యలో మయన్మార్ పర్వతాలు, చారిత్రక నగరాలు, బౌద్ధ క్షేత్రాలు. ఇది కేవలం ఓ రోడ్డు మార్గం కాదు, భారత్ను ఆగ్నేసియాతో అనుసంధానించే భారీ ఆర్థిక కారిడార్. మణిపూర్లోని సరిహద్దు పట్టణం మొరేహ్ నుంచి థాయిలాండ్లోని మే సౌత్ వరకు దాదాపు 360 కిలోమీటర్ల మేర సాగనున్న ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే ఇప్పుడు కీలక దశల్లోకి అడుగుపెడుతోంది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరుకుల రవాణాలో సముద్ర మార్గాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఈ హైవేతో రవాణా మార్గాలు విస్తరిస్తే వ్యవసాయ ఉత్పత్తులు, హస్తకళలు, చిన్న పరిశ్రమల ఉత్పత్తులను ఆగ్నేసియా మార్కెట్లకు తీసుకెళ్లే అవకాశాలు పెరుగుతాయి. అయితే రవాణా సమయం తగ్గటం, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గటం, సరిహద్దు రవాణా, వాణిజ్య కేంద్రాల అభివృద్ధి ఇవన్నీ ఈ ప్రాంతంలో పెట్టుబడులకు మరింత ఆకర్షణ కలిగించే అంశాలుగా మారవచ్చు. 2002లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. రహదారులు, వంతెనల నిర్మాణంతో పాటు మయన్మార్, థాయిలాండ్తో మొదలైన రవాణా అనుసంధానానికి భారత్ చర్యలు చేపడుతోంది. ఈ హైవే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మొరేహ్ నుంచి మయన్మార్ మీదుగా ప్రయాణిస్తూ పర్వత ప్రాంతాలు, మండేలా వంటి చారిత్రక నగరాలు, నేపిడా రాజధాని దాటి థాయిలాండ్లోకి మేసోట్కు చేరుకునే అవకాశం ఉంటుంది. మొరేహ్ నుంచి మయన్మార్ మీదుగా థాయిలాండ్ వరకు రోడ్ ట్రిప్పులు, బౌద్ధ పర్యాటక సర్క్యూట్లు, చారిత్రక సాంస్కృతిక ప్రాంతాల సందర్శనకు అవకాశం పెరుగుతోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక మౌలిక వస్తువులు అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు హోటళ్లు, రవాణా, హస్తకళలు, స్థానిక వ్యాపారులకు ఊతం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.